గురుభ్యః. నిన్న ఒక విషయం చెప్పుకున్నాం మనం. అందులో 4 అంశాలున్నాయి. 4 మన పాలిటికి 4 ప్రశ్నలు అనుకోండి. ఆ 4 ప్రస్తావించినటువంటి వాడు కమ్లీవాలానే. ఇంతకాలం నుంచి ఆయన చేస్తున్న బోధ ఈ 4 సమసిపోతుంది. 1 కార్యకారణ సంబంధం, 2వది వస్తువు ఆభాస వాటికున్న సంబంధం, 3 స్వరూపము విభూతి దానికున్న సంబంధం, 4వది ఉపహిత చైతన్యం దానికున్న ఉపాధి. నిన్ననే చెప్పాడు ఆ మాట. ఇవి 4 ఈ 4 గూర్చి మనం ఎంతైనా చర్చ చేయవలసి ఉంది. ఈ 4లోనే సమస్త వేదాంత సారము ఇమిడి ఉన్నది. ఇవి అర్థం కాకపోతే ఏ శాస్త్రం అనేది మనకు ఏమాత్రమూ ఉపయోగపడదు. శాస్త్ర సిద్ధాంతం దేవుడెరుగు, అసలు అనుభవానికి వచ్చే అవకాశమే లేదు. ఎప్పటికీ అంతే. సమస్య. ప్రస్తుతం ఈ 4లో 2, 3, 4 అవి 3 ఈ మొదటి దాని మీద ఆధారపడి ఉన్నాయి. మొదటిది పరిష్కారం అయితే చాలు, ఆ 3 వాటిపాటికి అవి అయిపోతాయి. ఆ మొదటిది ఏమిటంటే కార్యకారణ సంబంధం. దాని గురించి కమ్లీవాలా ఏమన్నారంటే, కారణంలో నుంచే కార్యం వస్తున్నది అన్నాడు. కారణం చెప్పు చేతల్లో ఉంటుంది కార్యం అన్నాడు. కారణం లేకపోతే కార్యం పని ఖాళీ అన్నాడు. దాని ద్వారానే ఇది పని జరుపుతూ ఉన్నది అన్నాడు. అది నిత్యం, ఇది అనిత్యం అన్నాడు. అది సత్యం, ఇది అసత్యం అన్నాడు. ఇన్నే మాటలు చెప్పాడు. ఇదంతా ఏమిటయ్యా అంటే కార్యం కారణం ఈ రెండింటికున్న సంబంధం. సంబంధం అని అన్నావంటే 2 మొదటి నుంచి ఉన్నాయనేటువంటి భ్రమ కలుగుతుంది మనం. ఇప్పుడు ఒక 2 పదార్థాలకు సంబంధం చెబుతున్నావనంటే అది ఉండాలి, ఇది ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడే వాటికి సంబంధం. అంతేనా? అది ఉన్నప్పుడు ఇది లేదనుకో, సంబంధానికి అర్థం లేదు. కనుక కారణం ఎప్పటించి ఉండాలో చూశారా ఎంత ప్రమాదమో. కార్యం కూడా అప్పటించే ఉండాలి. కారణం నిన్న ఉండి కార్యం ఇవాళ వచ్చిందని చెప్పావనంటే అర్థం లేని మాట. నిన్న ఉన్న కారణానికి కార్యంతో సంబంధమేముంది? కారణం ఒక్కటే ఉన్నదిగా, అప్పుడు సంబంధం అనే మాటకు అర్థమేముంది? కనుక కారణానికి కార్యానికి నువ్వు సంబంధం చెబుతున్నావంటేనే అర్థమేమిటో తెలుసా? కార్యకారణాలు 2 అవినాభావంగా మొదట్నుంచి ఉండి తీరవలసిందే. అప్పుడే మొదట్నుంచి వాటికి సంబంధం ఉంటుందని చెప్పవచ్చు. అర్థమవుతుంది కదా? అలాంటప్పుడు కారణంలో నుంచి కార్యం రావటం ఏమిటి? రాకముందు కారణం ఒకటే ఉంది కదా, సంబంధం ఏముంది? మరి కమ్లీవాలా ఎందుకు ఆ మాట అన్నారు? పైగా ఈ కార్యకారణాలని ఊరికి అంటున్నామే గాని ఈ కార్యం ఏమిటి, కారణం ఏమిటి అని అంటే ఆయన మనకు సమాధానం ఏమని ఇచ్చాడు? అది ఆలోచించారా? కారణం అంటే కుండకు మట్టి కారణం అన్నట్టు, కార్యం అంటే ఆ మట్టికి కుండ కార్యం అన్నట్టు కాదండి. అది కాదు ఆయన ఉద్దేశం. ఇది కేవలం దృష్టాంతానికి చెప్పుకునే మాట. ఏ దృష్టాంతమైనా దాని మీద తాత్పర్యం లేదండి శాస్త్రానికి. శాస్త్రానికి తాత్పర్యం అంటే ఇంటెన్షన్, దాని ఎయిమ్ దేని మీద ఉంటుందనంటే దార్ష్టాంతికం మీద ఉంటుంది. అంతసేపటికి దృష్టాంతం మీద కాదు. ఒక 100 దృష్టాంతాలు చెప్పు, అవి ఎందుకోసం చెప్పాడని అడిగితే వాటి కోసం కాదు. ప్రస్తుతాంశాన్ని నీకు అర్థం చేసుకునే శక్తి లేకపోతే ఆ శక్తి నీకు సప్లై చేయటానికి, ఆ అంశాన్ని బలపరచటానికే తప్ప దృష్టాంతాన్ని ఉద్ధరించటానికి కాదు. దృష్టాంతం ఏమైతే ఏమట, అది కాదు కదా మనకు ఇప్పుడు చర్చనీయమైన అంశం. ఇప్పుడు నీకు నాకు పట్టుకున్న సమస్య ఏమిటి?
ఈ ప్రపంచం ఒక సమస్య మనకు. ప్రపంచం మనకు సమస్య అన్నప్పుడు ఒకటే రెండా ఉన్నదక్కడ? ఇప్పుడు నేను అనే మాటలో, నేను అంటున్న మాటలో ఎన్నున్నాయి? నేనున్నాను, ప్రపంచం ఉంది. అది అక్కడ విషయం. సమస్య ఉంది, సమస్య ఎవడికో వాడున్నాడు. ఇప్పుడు నేను లేకపోతే ప్రపంచం మాత్రమే ఉంటే అది సమస్య కాదు. ప్రపంచం లేక నేను మాత్రమే ఉంటే అది సమస్య కాదు. రెండూ ఉండాలి. ఒకదాని వల్ల మరొక దానికి సమస్య ఏర్పడాలి. ఆ రెండేమిటంటే సమస్య అనుకునేటువంటి నేను, ఆ సమస్య, ఇవి ఆ రెండు. ఇందులో ఎవరికి బాధ? ఎవరికి బాధ అంటే సమస్యను కల్పించేదానికి బాధ లేదు, సమస్యను అనుభవించేదానికే బాధ. కనుక ఎవరిప్పుడు సమస్యను కల్పిస్తున్నారు? నీవు నేను మనం మాట్లాడుకోవటంలో మనం ఇద్దరము సమస్యను అనుభవిస్తున్నామా లేదా? కాబట్టి అనుభవిస్తూ ఉన్నది ఎవరు? నేను. నీవు నేననే అనుకుంటున్నావు, నేను నేననే అనుకుంటున్నాను. మొత్తం మీద ఆ నేననేది అనుభవిస్తున్నది. అది ఏదో మాకు తెలియదు, మొత్తం మీద అది అనుభవిస్తున్నది. మరి అనుభవింప చేసేదేది? ఆ అనుభవాన్ని ఇచ్చేదేది? అది నాది. ఏమిటది? మొత్తం ప్రపంచం. కనుక ఇప్పుడు తేలిపోయింది. ఈ సమస్యను కల్పిస్తున్నది కార్యము, సమస్యను అనుభవిస్తున్నది కారణం. కార్యకారణాలంటే అర్థం నేను నాది. దార్ష్టాంతికంలో నువ్వు మట్టి కొండ బంగారు ఆభరణాలు తీసతల బరి, ఇంకా అవి ఊరికే నీకు ఇది అర్థం కాకపోతే ఏదో దానికి సపోర్టు కింద వాడుకుంటున్నాము దృష్టాంతాన్ని. అంతేగాని దృష్టాంతం మీద కాదు మనం సాము చేయవలసింది. మనం తేల్చుకోవలసినటువంటిది సమస్య మన విషయంలో. అంటే దార్ష్టాంతికం. సరే, మంచిదే. ఇప్పుడు కమ్లీవాలా ఏమంటున్నారు? కారణంలో నుంచే కార్యం వచ్చిందని అంటున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? కారణం ఏమిటి? ఇప్పుడు నేనంటే ఏమిటి? నా జ్ఞానం. అర్థమైందా? నా జ్ఞానంలో నుంచి, ఆయన చెప్పే మాటను అన్వయించండి, నా జ్ఞానంలో నుంచి ఏమైన ఈ ప్రపంచమంతా వచ్చింది అని ఆయన మాట. జ్ఞానంలో నుంచి ప్రపంచం వచ్చింది అంటున్నాడు. నమ్ముతావా? ఒప్పుకుంటావా నువ్వు? ఇప్పుడు నేనున్నాను, నాకు జ్ఞానం ఉంది. నా జ్ఞానంలో నుంచి ఏమొచ్చిందంటావు? ఈ పర్వతాలు, పట్టణాలు, సముద్రాలు, ఈ భూప్రపంచం అంతా దానిలో నుంచే వచ్చిందా? నీకు నాకు అలాంటి అనుభవం ఏమైనా ఉందా? ఉందా? ఏ స్వాముల వారికైనా ఉందా? కనీసం మనమంటే చాలా తెలివి తక్కువ వాళ్ళమని అనుకో. పీఠాధిపతులకు ఉందా? ఈ మొత్తం ప్రపంచం నా జ్ఞానంలో నుంచి వచ్చిందని ఎవడైనా చెప్పగలడా? ఆ వచ్చేటప్పుడు చూచాడా? అంతేకాదు, ఆయన ఇంకా ఏమంటున్నాడు? జ్ఞానంలో నుంచి రావటమే కాదు, జ్ఞానము గుప్పిట్లో ఉన్నది మొత్తం ప్రపంచం. జ్ఞానమే కర్త, అది చేయిస్తే ఇది జరుగుతూ ఉన్నది, పనులన్నీ జరుపుతూ ఉన్నది, దాని అధీనంలో ఉంది. అంతేగాక ఇది జ్ఞేయ ప్రపంచాన్నంతా అనుభవిస్తున్నది కూడా జ్ఞానమే. అదే కర్త, అదే భోక్త అనన్నాడు. ఎలా నమ్మటం? మన అనుభవానికి విరుద్ధంగా ఉంది ఇప్పుడు ఈ సిద్ధాంతం. ఇదే సిద్ధాంతం అని చెబుతున్నారు ఒక అవధూత. అవధూత మాట నమ్మాలా అక్కర్లేదా అని అంటే మన అనుభవంలో లేదని కొట్టిపారేయవచ్చు. ఒక్క క్షణం పట్టదు. కమ్లీవాలా చెప్పిన మాట కొట్టేయడం ఎంతోసేపు పట్టదు. కానీ ఆలోచించాలి. కొట్టేయడానికి అయితే అంత మహానుభావుడు ఆ మాట ఎందుకంటాడని. పైగా ఆయన ఒక్కడే కాదా మాట అనటం, ఉపనిషత్తుల దగ్గర నుంచి అంటున్నాయి. ఇప్పుడు ఆయన మాట నువ్వు కాదని కొట్టిపారేసినా ఉపనిషద్ వాంగ్మయాన్ని ఏం చేస్తావు? కనుక మనం ఏం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఆ మాట ఎలా అన్నాడు, ఎందుకన్నాడు, అసలు దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, దాని అంతరార్థం ఏమిటి అని ఇప్పుడు మనం బాగా తొచ్చి చూడాలి, బాగా ప్రోబ్ చేయాలి. చెప్తా. కారణం అంటే నీవేమనుకుంటున్నావు? అసలు చెప్పు.
కార్యం సంగతి దేవుడు ఎరుగు, అది అలా ఉంచు. అసలు కారణం అంటే ఏమిటి? కారణం అంటే దార్ష్టాంతికంలో ఏమని చెప్పాం? జ్ఞానం అని చెప్పాం. ఆ జ్ఞానం ఎక్కడుంది? నీ దగ్గర, నా దగ్గర. ఇప్పుడు ఆ పెద్దలు ఏమని చెబుతున్నారు? ఈ జ్ఞానంలో నుంచే జ్ఞేయ ప్రపంచం వచ్చిందని చెబుతున్నారు. అనేటప్పటికి నీకు నాకు గాబరా, అరే నా జ్ఞానంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ ప్రపంచం అని. అప్పటికి నీ జ్ఞానంలో నుంచా రాలే. కానీ పెద్దలు చెప్పే మాట ఏమిటంటే జ్ఞానంలో నుంచే వచ్చిందని చెబుతున్నారు. ఈ రెండింటికి రాజీ ఎలా చేయాలని ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికి జ్ఞానం అనేది ఒకటి కాదు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వెంతసేపటికి జ్ఞానం అనగానే నీకు నువ్వు గుర్తొస్తావు. అది అసలు తప్పు. నువ్వెవరు ఫకీర్? నీదొక్కటే నా జ్ఞానం. ఆ మాటకొస్తే జ్ఞానము ఒకే ఒక్క మోతాదులో ఉందని నువ్వు మాత్రం చెప్పగలవా? పోనీ అద్వైత జ్ఞానం దేవుడు అది అట్లా ఉంచు. ద్వైత జ్ఞానం కూడా నీకున్న జ్ఞానమే నాకుందా? నాకున్న జ్ఞానమే మన పెద్దలకుందా? పెద్దల్లో కూడా మహాప్రజ్ఞావంతులు మేధావంతులైన వాళ్ళ జ్ఞానం తగ్గు జాతి వాళ్లకు ఉన్నదా? చెప్పు నాకు. జ్ఞానము మారిపోతున్నది. జ్ఞేయం ఎలా మారిపోతున్నదని అంటున్నావో జ్ఞానం కూడా మారుతున్నది కదా. మారుతున్నప్పుడే నువ్వు భయపడాలి. ఏమనంటే ఈ మారుతూ ఉన్న జ్ఞానం ఏ జ్ఞానమని మనం పట్టుకోవాలి అని. ఎవరి జ్ఞానమని పట్టుకొని ఆ జ్ఞానంలో నుంచి జ్ఞేయం వచ్చిందని చెప్పాలో చెప్పండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే 10%, 20%, 30%, 40% మార్కులు వస్తున్నాయో పిల్లలకు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిందే 100% స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది అని ఆ మాత్రం అర్థం చేసుకోకర్లే. అంత మట్టి బుర్రలా మనవి. అది కాదు, పరిమితమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో, ఇది నీ అనుభవంలో ఉంది కదా, ఇంకా నువ్వు మాట్లాడకూడదు. నా అనుభవంలో లేనిది ఎలా చెప్పారు అనే ప్రశ్నకు మేం జవాబిస్తున్నాం. నీ అనుభవంలో ఉంది ఏదో బయట పెట్టుకోడు ముందు, తర్వాత మా అనుభవం చెబుతాం అంటున్నారు పెద్దలు. నీ అనుభవం ఏమిటి? పరిమితమైన జ్ఞానం. పరిమితం అనే మాటకు అర్థం ఏమిటి? ఒక పరిమితంలాగా ఇంకో పరిమితం ఉండదుగా. దీని దృష్ట్యా అది అపరిమితం కదా, దాని దృష్ట్యా మరొకటి అపరిమితం కదా. ఇలాగా ఆలోచిస్తూ పోతే ఎంతవరకు పోతావు నువ్వు? 99 వరకు పోతావా? ఇంకా ఒకటి ఉన్నదిగా, అది కూడా కలుపుకో. 100కి 100. ఆగు 100% దగ్గరికి వచ్చి ఇంకా ఆగిపో. అది పూర్ణమద పూర్ణమిదం. అక్కడికి పూర్ణం అయిపోయింది జ్ఞానం. ఇంకా దాన్ని మించేం లేదు. దీనికే నిరపేక్షమని పేరు. అబ్సల్యూట్ అనే మాటకు అర్థం అది. ఇంకా అపేక్ష లేదన్నమాట. అపేక్ష అంటే అభిమానం అనే అర్థం. ఇది కూడా రాసుకోండి. ఈ మాట జాగ్రత్తగా, ఇది పరిభాషలోకి వస్తుంది. అపేక్ష అంటే రిలేటివిటీ ఆర్ కంపారిజన్ ఇన్ కాంట్రాస్ట్ టు అదర్ థింగ్. దాంతో పోలిస్తే అని అర్థం. దేంతో పోల్సిన అక్కర్లేదంటే నిరపేక్షం. దాంతో దీంతో పోల్చి మాట్లాడితే సాపేక్షం. ఈ సాపేక్షమే ఇంగ్లీష్లో రిలేటివ్, ఆ నిరపేక్షమే ఇంగ్లీష్లో అబ్సల్యూట్. ఇంకా ఆ మాటలు బాగా గట్టిగా మనసులో పెట్టుకోండి. కొన్ని అయినా పెట్టుకోండి, అన్నీ వదిలేయకండి. ఎందుకంటే ఆ ఫండమెంటల్స్ తెలియనిదే మనం ఏం చేయలేము. అసలు పునాది లేకుండా బిల్డింగ్ కడితే కూలిపోదు. అంతే మాట. పరిభాష పునాది దేనికైనా సరే. సరే, ఇప్పుడు 100%. అప్పటికి కమ్లీవాలా మనసులో ఉన్న జ్ఞానం ఏదో తెలుసా? 100% జ్ఞానమని, పరిపూర్ణ జ్ఞానమని. దాన్ని పరమాత్మను ఏదైనా పేరు పెట్టు, బ్రహ్మమను, నువ్వు ఏమైనా పేరు పెట్టు, మాకు అదంత పేరులో ఏం లేదు. ఆ పదార్థం అది. ఎప్పుడు పరిపూర్ణ జ్ఞానం ఉందో దానికి పరిపూర్ణ శక్తి ఉంటుంది. ఇది తర్వాతి మాట. ఇప్పుడు ఒక చెరువులో నీళ్లకు శక్తి లేదు ఎక్కువ, నదిలో నీళ్లకు కొంత శక్తి ఎక్కువైంది. సముద్రం దగ్గరికి వెళ్లేసరికి పరిపూర్ణమైంది జలం కనుక పరిపూర్ణమైన శక్తి బయటపడుతుంది. ఏమిటా బయటపడడం? పెద్ద ఘోష, చెవులు చిల్లులు పడేటట్టు
ఎప్పుడూ 24 గంటలు శబ్దం చేస్తూనే ఉంటుంది అది. ఇది ఒకటి, నేనున్నాను అని చెప్పుకోవడం అన్నమాట అది. రెండవది ఏమిటంటే దానిలో నుంచి ఒక తొణుకు వస్తుంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది విధి విరామం లేదు. అంటే ఆ జ్ఞానం ఉండేసరికి శక్తి కూడా దాంతో పాటే ఉండి ఆ జ్ఞానాన్ని బయట పెడుతుంది. ఆ శక్తి జ్ఞానంగా బయటపడదు, శక్తిగా బయట పెడుతుంది. ఆ బయట పెట్టటమే సృష్టి. ఎంతకాలం పెడుతుంటుందో అంతకాలము స్థితి. ఎప్పుడు విసుగు పుట్టి మళ్ళీ అవ్యక్తంగా మారిపోతుందో అప్పుడు లయం. వ్యక్తమైతే సృష్టి స్థితి, అవ్యక్తమైతే లయం. ఆ శక్తి పడే పాటది. ఎందుకు పడుతున్నది, ఎందుకున్నది అంత పెద్ద జ్ఞానం అని అది అడుగుతుంది. నువ్వేమిటయ్యా ఇంత పెద్ద జ్ఞానం అయిపోయి నీకు ఆ శక్తి లేకపోతే ఎలాగయ్యా? నేను ఉన్నా నీతో పాటు, నువ్వు భరించు. అది భరిస్తుందా అండి? భరిస్తుంది. ఎలా భరిస్తుందండి? పరిపూర్ణం గనుక. ఏం పైగా తన శక్తి తనకు ఉండడం దానికి ఇష్టం. శక్తిని పోగొట్టుకోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఎంత డబ్బుంటే అంత మనకు బలం కదండి. అదే పెద్దలు చెబుతుంటారు, మనిషికి ఉంటే బలం, గొడ్డుకు తింటే బలం అని. గొడ్డుకు ఉంటే బలం కాదు, తింటే బలం దానికి. మనకు తింటే బలం పోతుంది, మనకు ఉంటుంటేనే బలం. డబ్బు ఎంతంత ఉంటే తినాలేమో పెట్టాలేమో, మనం తినేది ఆ కొంచెమే. కానీ ఉంచుకునే చచ్చేంత ఉంచుకుంటాం. అది ఉంచుకోదు, తొక్కేతల బారేసు. దానికుండే తెలివి మనకెక్కడ చచ్చింది? దానికుండే నిర్లిప్తత, వైరాగ్యం మనకెక్కడున్నాయి? అందుకే ఈ ప్రపంచాన్ని సృష్టించిందట ఆ మహాశక్తి. ఎందుకంటే నీకు జ్ఞానం వైరాగ్యం నేర్పటాలి. అది ఇంకొక డిపార్ట్మెంట్ లేండి, అది ఇంకొక డిపార్ట్మెంట్. బ్రహ్మాండమైన విషయం. ప్రస్తుతాంశానికే వద్దాం. జ్ఞానము దాని శక్తి. ఆ జ్ఞానానికే వింటూ ఉండండి, ఆ జ్ఞానానికే నిమిత్త కారణమని పేరు, ఆ శక్తికే ఉపాదాన కారణం. అప్పటికి కారణం అంటే మీరేమనుకుంటున్నారు? కేవలం ఒకే పదార్థం అనుకుంటారు. కాదు. మనందరికీ కారణమని అంటే నిమిత్త కారణమే పరిచయం గాని ఉపాదాన కారణం మనకు తెలియదు. అందుకే శాస్త్రం ఏం చెబుతున్నదంటే కారణం అంటే నిమిత్తమే అని అనుకుంటున్నాం. ఎందుకంటే మన జ్ఞానం ఉంది కదండి, జ్ఞానమే నిమిత్త కారణం కదండి. అందుకని అదే మనకు అలవాటు. ఇంత పెద్ద ప్రపంచం, అందుకే ఆ ప్రశ్న వేస్తున్నావు. ఇంత పెద్ద ప్రపంచం ఏమిటి, నా జ్ఞానంలో నుంచి రావటం ఏమిటి అని చాలా ఆశ్చర్యపోతున్నావు. మేము ఒప్పుకుంటాము. కేవలం నిమిత్త కారణమే అయితే రాదు, అర్థం చేసుకో. కేవలం కుమ్మరే ఉన్నాడనుకో, కుండ రాదు. లెవెల్ దిగొస్తున్నాం ఇప్పుడు. కేవలం అంటే కుమ్మరి అవసరమే, కుండ తయారు కావాలంటే కుమ్మరి ఉండక్కర్లేదండి. అయినా రాదు. మట్టి ఏదని అడుగుతుంది ఆ కుండ. ఏది నా సామగ్రి, ఆ సామగ్రితో నన్ను తయారు చేయి. నీ మొగం నువ్వే కుండ అవుతావా? నోరు మూసుకోవాలి ఆ కుమ్మరి. వాడి జ్ఞానం ఉంది, వాడు నిమిత్త కారణం. అందుకనే జ్ఞానమే నిమిత్త కారణం. ఎప్పుడు మట్టి, కేవలం మట్టే ఉన్నది. తయారైపో కుండగా, నా చేత కాదండి. ఆయన కోఆపరేషన్ కావాలి. నేను చెప్పానుగా కోఆపరేషన్ అని. ఆయన గారి సహాయం ఉంటే గాని, ఎవరి కుమ్మరి సహాయం ఉంటే గాని మట్టి కుండగా తయారవదు. అప్పటికే కుమ్మరి లాంటి జ్ఞానము, మట్టి లాంటి జడ పదార్థము, చేతనము అచేతనము రెండు షరీకైనప్పుడే కొండ అనే కార్యం, అది కార్యం తయారవుతున్నదా లేదా? ఇది ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఇక రండి, అక్కడ కూడా ఒక కుమ్మరి లాంటి జ్ఞానం ఉండాలి, ఒక మట్టి లాంటి శక్తి ఉండాలి. అక్కడ మట్టి మట్టిగా కనపడదు, అది హోల్సేల్ బిజినెస్. హోల్సేల్లో నీకు ఏదో రీటైల్ షాప్ కాదు అది. అక్కడ ఏదైనా సరే ఇక్కడ హోల్ ఏంటి తెలుసునా? నిరాకారం అయిపోతుంది. సాకారమైన హోల్సేల్ బిజినెస్ కాదు ఇది, నిరాకారమైనది. ఎందుకంటే నీవు హోల్సేల్ అనేది కూడా ఒక పార్టే మాకో. ప్రపంచంలో నువ్వు ఏది దృష్టాంతం తీసుకొచ్చినా అది పరిపూర్ణం కాదు, అది పరిమితమే.
ఒకదానికంటే ఒకటి కంపారిటివ్గా గొప్పదనాల్సిందేగా నువ్వు అన్నిటికంటే గొప్పది అన్నావంటే సత్యావే. అది సాకారం కాదు, దానికి ఆకారం పోతుంది, దానికి వ్యాపారం పోతుంది. ఫార్మ్ అండ్ ఫంక్షన్ దే హ్యావ్ టు లూజ్ వన్స్ ఫర్ ఆల్. నా దగ్గర ఫారం పెట్టుకొని ఫంక్షన్ పెట్టుకొని అర్థమవుతున్నదా? నాకు ఒక రూపం అండి, ఫారం అంటే ఆకారం అండి, ఫంక్షన్ అంటే వ్యాపారం అండి. ఒక రూపము ఒక క్రియ ఇప్పుడు పెట్టుకున్నావు, నువ్వు తగ్గిపోతావయ్యా, నువ్వు పరిమితం అయిపోతావయ్యా. నువ్వు పరిపూర్ణం అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ పరిపూర్ణం అంటే పరిపూర్ణం అనిపించుకోవాలంటే నీకు ఆ రూపం కూడా ఉండకూడదయ్యా, నీకు ఆ చలనం కూడా ఉండకూడదయ్యా. అప్పటికే నిరాకారం నిరాకారం నిర్వ్యాపారం లేదా లేదా నిశ్చలం. ఒక చిన్న ఉదాహరణ తీసుకో. పృథివీ పనికిరాదు, జలం పనికిరాదు, రెండింటికి రూపం ఉన్నది. తేజస్సు పనికిరాదు, రూపం ఉన్నది. 3 భూతాలకు రూపం ఉన్నది, దెబ్బతిన్నాయి. పరిమితమే, రూపమేగాక క్రియ ఉంది. భూమి తిరుగుతున్నది, జలం ప్రవహిస్తున్నది, మరి దాని పేరేమిటి? ఆ తేజస్సు ప్రయాణం చేస్తున్నది. 2 రోగాలున్నాయి వాటికి, ఒకటి కాదు. వాయువు దగ్గరికి రా, ఒక రోగం పోయింది, ఇంకో రోగం ఉన్నది. ఏ రోగం పోయింది? రూపమనే రోగం పోయింది, చలనమనే రోగం ఇంకా వెంటాడుతున్నది. పరిమితం అని చెప్పడానికి ఆకాశం దగ్గరికి రా. ఏమంటే నన్ను కూడా మీరు ఏదన్నా డిసెక్ట్ చేయబోతున్నారా? చేత కాదు మీకు అన్నది. ఏం కారణం? మీరనుకున్న 2 రోగాలు నా దగ్గర లేవు. ఎందుకు వచ్చిన గొడవ? నన్ను డయాగ్నోస్ చేస్తామంటారు, నాకేదో మందు ఇద్దామంటారు. అబ్బే, నాకు రోగం లేదయ్యా మహానుభావ, నా ప్రాణం ఎందుకు తీస్తావో వైద్యుడా? నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడతావే, నీ రోగం పోగొడతానంటావే. ఉంటే కదటండి. ఏమిటా రోగం? ఏమిటా రోగం? ఒక రూపమా? లేదు నాకు. ఒక క్రియ శాస్త్రే లేదు. ఏమిస్తావు మందు? నీకు లేవు గాని కానరాని రోగం ఒకటి ఉన్నది నీ దగ్గర. కానరాని రోగం అంత వెంటనే బయటపడదు, అయినా ఉంది నీ దగ్గర. ఏంటే నాలో కూడా రోగం చూస్తున్నావు? నా చూపు నీకుందటే పిచ్చిదానా? నా చూపు నీకుందా? వైద్యుడి చూపు ఉన్నదా ఓ రోగి? వైద్యుడి చూపు, వేద అంటే జ్ఞానం అన్నారు, మన చెప్పేగా. డాక్టర్ అంటే ఎవరో? నా హిక్మతు నీ దగ్గర ఎక్కడున్నది? నేను చూడగలను, నువ్వు చూస్తావా? నేను చూస్తే నువ్వు కనిపిస్తున్నావా లేదా? కనిపిస్తున్నది చూస్తుందా? చూస్తున్నది కనిపిస్తుందా? జ్ఞానము చూస్తుంది, కనిపించదు. జ్ఞేయము కనిపిస్తుంది, చూడలేదు. అది నీకున్న జబ్బు. నీకు నా చూపు సప్లై చేస్తా. ఆఫ్టర్ ఆల్ 99 మార్క్స్ వచ్చాయి, సంతోషమే. కానీ ఆ 1 కలుపుకో. కనుక నాకు కనపడుతుండే. ఇప్పుడు ఎందుకు నాకు కనపడాలో తెలుసునా? నా చూపు నీలో ప్రవేశించటానికి. అప్పుడు ఆ జడాకాశం చిదాకాశం అవుతుంది. అది వేరే డిపార్ట్మెంటు, అది అలా పక్కన పెట్టు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆ చూపే చిత్తు, దాని వ్యాప్తే సత్తు. అప్పటికి నిమిత్తం ఉపాదానము 2 విడిపోతే మాత్రం సృష్టి జరగదు. సృష్టి జరగడం దేవుడెరుగు. అసలు సమస్యకు పరిష్కారం లేదు. మన సమస్యకు పరిష్కారం కావాలి మాకు. ఆఫ్టర్ ఆల్ సృష్టి జరిగితే ఎంత, జరగకపోతే ఎంత, అది వేరే విషయం. ఏమిటయ్యా నీ సమస్య? ఏమిటా? నాకు ఈ ద్వంద్వం కనబడుతున్నదయ్యా, కార్యం కారణమని. ఈ కార్యమైన ప్రపంచం వల్ల ఈ కారణమైనటువంటి జీవుడు కష్టసుఖాలు అనుభవిస్తున్నాడయ్యా. అన్నిటికంటే కష్టం మరణమయ్యా మాకు. ఆ మరణం అనే సమస్య వెంటాడుతున్నది. అంతవరకు మాకు శాంతి లేదు, సుఖం లేదు. అయితే ఏం చేస్తానంటావు? అద్వైతంగా మార్చుకోవాలయ్యా మేము. అద్వైతంగా మార్చుకోవాలంటే నువ్వు అది అయిపోవాలా? అది కాదయ్యా, నేను అది అయిపోతే జడ పదార్థం అయిపోతాను. అప్పుడు నాకు సమస్య అర్థం కాదు, పరిష్కారం చేసుకున్న సుఖం లేదు. కనుక సమస్యను ఎలా అనుభవిస్తున్నానో పరిష్కారాన్ని కూడా అనుభవించాలి. నేను అనుభవించాలనేటప్పటికీ నాకు జ్ఞానం ఉండాలి. అంటే నేను చచ్చిపోకూడదు. నువ్వు బతకాలా? నేను బతకపోతే ఎలాగా? అయితే ఏది చావాలి? అది చావాలయ్యా. నాకు సమస్యను కల్పించేది అది సర్వనాశనం అయిపోవాలి. పోదయ్యా, అది పోదయ్యా. ఎందుకు పోదయ్యా? ఎందుక? దార్ష్టాంతికాన్ని గురించి మాట్లాడుతున్నాము, అర్థం చేసుకో.
నువ్వు చిత్, నీకు శక్తి ఎక్కర్లేదా? అది పోవాలంటే అవేంటి శాపనార్థాలు పెడతావే, అది సర్వనాశనం అయిపోవాలంటావే. అది సర్వనాశనం అయిపోతే నువ్వు బలహీనమైపోతావు. జాగ్రత్త. నీకు అసలు బలం లేదు, నీకు శక్తి లేకపోతే నువ్వెందుకు పనికిరావు. నువ్వు ఆఖరుకు ఇలా కూర్చోవాలన్నా శక్తి కావాలి, నించోవాలన్నా శక్తి కావాలి, అసలు నువ్వు ఉండాలన్నా శక్తి కావాలి. స్థితి శక్తి అన్నారు. పంచదశ ఒకసారి చదవండి, మళ్ళీ పంచదశి ఈ స్పిరిట్ లో మళ్ళీ ఒకసారి చదవండి. ఎక్కడ తెలుసా పంచదశి? మొదట అంతా వదిలేయండి, విషయానంద దగ్గరికి రండి. ఆ చివరి అధ్యాయం వెంటనే చదవండి, లేకపోతే ఈ స్పిరిట్ సోడా బాటిల్ స్పిరిట్ లాగా బూస్తున్న పోతుంది. అందుకే ఎప్పటికప్పుడు రెఫర్ చేసుకోండి. ఒక పొజిషన్ గురించి మనం చర్చిస్తున్నప్పుడు 96 వస్తుంటాయి భావాలు. ఆ భావాలు వెంటనే రెఫర్ చేసేయాలి, చేసి దీన్ని గట్టి చేసుకోవాలి, లేకపోతే మనం పనికిరాం. ఆ శక్తిని గురించి వర్ణిస్తూ విద్యారణ్య స్వామి ఎంత అద్భుతంగా వర్ణించాడో ఏమో. పర్వతాదుల్లో స్థితి రూపంగా ఉందట ఆ శక్తి, జలంలో ప్రసరణ రూపంగా ఉందట, వాయువులో మానవుడిలో ఆలోచన రూపంగా ఉందట శక్తి. ఆ శక్తి యా శక్తి సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి అయితే సర్వభూతాల్లో అణువు మొదల ఆకాశం వరకు శక్తి రూపేణ సంస్థిత, శక్తి రూపంగా ఉంటున్నదో. స్థితి శక్తి, గతి శక్తి అంటే చాలండి, అన్ని శక్తులు కలిసి వస్తాయి. స్టేటిక్ గా ఉన్నది శక్తి, డైనమిక్ గా ఉన్న శక్తి. అయితే అది ఉంటే చాలు కదండి. నోరు మూసుకో, అది ఉంటే ఉపాదాన కారణమే, అది అచేతనమది ఆ శక్తి. అయితే ఎవరుండాలండి? చేతనం ఉండాలి, పక్కనే నిమిత్త కారణం ఉండాలి. నిమిత్తం లేకుండా ఉపాదానం పనిచేయి. ఇందాకే చెప్పాం మేము, ఆ మట్టి కుండగా మారదు. కుమ్మరి ఉండాలి, ప్లాన్ వేసేవాడు ఉండాలి. ఊరిక ప్లాన్ వేసే లాభం లేదు, వాడికి మెటీరియల్ ఉండాలి. అల్టిమేట్లీ స్పీకింగ్ అవి రెండూ నిరాకారం అయిపోతాయి. అక్కడే మనకు అర్థం కాక చూస్తున్నాం. మనం ఎంతసేపటికి సాకారమైన నిమిత్త కారణానికి, బాగా విను పాయింట్, సాకారమైన ఉపాదాన కారణానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు నేను అనంటే నాకు శరీరం గుర్తొస్తుంది కాబట్టి నాకు ఇది అలవాటు. నేననేది కుమ్మరి అనుకో, నేను నిమిత్త కారణం అనుకో. నేను నిమిత్త కారణం అయితే నేను మొత్తం ఆపాదమస్తకము చూసుకుంటూ నేను నిమిత్తం అనుకుంటుంటా. వట్టి దొంగను నేను పిరికివాణ్ణి. ఈ మొత్తాన్ని నేననుకునే నిమిత్తం అంటాను గాని, ఈ మొత్తాన్ని వదిలేసి కేవలం నా జ్ఞానమే నిమిత్తమని నేను అనలేను. అందుకని మనకు అలవాట్లేదు, అఖండ జ్ఞానం అలవాట్లేదు. ఖండ జ్ఞానానికి అలవాటు పడ్డాం. ఖండ జ్ఞానమే మనకు నిమిత్త కారణం ఇప్పుడు. కనుక మనం ఏమనుకుంటున్నాము? దీనిలో నుంచి ప్రపంచం ఎలా వస్తుందని ఎలా ప్రశ్న చేస్తున్నాం, పనికిమాలిన ప్రశ్న. అర్థమైందా? నువ్వు జ్ఞానంలో నుంచి, ఆయన మహానుభావుడు, ఆయన చెబుతున్నాడు ఒక పక్క, జ్ఞానంలో నుంచే వస్తున్నదిరా ఈ ప్రపంచం అని. జ్ఞానంలో నుంచి వచ్చేది ఏమిటయ్యా అని అడుగుతాం. నీ స్టాండ్ ఏమిటంటే ఖండ జ్ఞానం, ఆయన స్టాండ్ ఏమిటంటే అఖండ జ్ఞానం. ఓహో, ఇదే అండి టర్నింగ్ పాయింట్. మరి ఏమిటనుకుంటున్నావు? శాస్త్రం అంటే అల్లాటప్ప విషయమా? 12 ఏళ్లు వీణ నేర్చుకున్నామండి, ఆ మాత్రం పాట కచేరీ చేయలేకపోతే ఎలాగా? లేకపోతే అంతా అపస్వరమే, అవలయ్యే. ఓ వారం రోజులు వీణ నేర్చుకుని ఎవడైనా కచేరీ చేస్తాడా? అదే జన్మాంతరాల నుంచి చేసే కృషి ఇది. ఆ కృషి ఏదో ఒక జన్మకు ఫలిస్తుందని చెప్పారనంటే ఆశ్చర్యం ఏం లేదు. అసలు ఈ భావాలు అర్థం చేసుకోవడం ఎంత కష్టం. ఓహో, అయితే గీతే ఏమీ లేదు. జ్ఞానంలో నుంచి మొత్తం జ్ఞేయ ప్రపంచం వచ్చిందని అంటే అర్థం తెలుసా? అఖండమైన జ్ఞానంలో నుంచి వచ్చింది. అఖండమైన జ్ఞానం అండి. అవును, మరి దానికి ఆ కుమ్మరికి మట్టి ఉన్నట్టు దీనికి కూడా ఒక మెటీరియల్ సామగ్రి ఉండాలి. అదే శక్తి, అదే సత్, ఇది చిత్. ఈ చిత్ అనేటువంటిదేమో కుమ్మరి, ఆ సత్ అనేది మట్టి. ఇంకెందుకు రాదయ్యా కుండ? చెప్పు, ఏమిటి అబ్జెక్షన్ కుండ రావటానికి? సచ్చినట్టు రావాలా కుండ? అదే బ్రహ్మాండ భాండం. ఈ బ్రహ్మాండమే కుండ, భాండమనే అన్నారుగా. ఈ భావం అర్థమవుతున్నదా మీకు?
ఆ, ఎప్పుడైతే ఎప్పుడైతే బాగా వినండి, పాయింట్ మళ్ళీ ఒక పాయింట్ వస్తున్నది. నిమిత్త కారణమైన జ్ఞానం అఖండమైనదో అప్పుడు నిరాకారం అయిపోతుంది. సఖండమైన జ్ఞానం సాకారం అవుతుంది. ఇప్పుడు ఆ సఖండమైన జ్ఞానమేగా మన దగ్గర వచ్చింది, కనుకనేగా సాకారమై కూర్చున్నది. శరీరము, మనస్సు, ప్రాణము వీటన్నిటితో చేతులు కలిపిన జ్ఞానం కదటయ్యా నీ దగ్గర నా దగ్గర ఉన్న జ్ఞానం. సిగ్గు లేకపోతే సరి మనకు. సిగ్గులేని పెండ్లికి నేను పోదునా, నా వెనకవాడిని పంపిద్దునా అని మా అమ్మగారి సామెత. సిగ్గులేని పెండ్లట అది. ఆ పెండ్లికి ఎవరు పోతే ఏమట? నేను వెళ్ళాలంటారా? నా వెనకవాడిని వాడిని పంపిస్తే సరిపోతుందంటారా అని మహాహాస్యమామె. ఎప్పుడు ఇలాంటి సామెతలు చెబుతూనే ఉండేది. చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అవి వద్దన్నా కూడా పోవటం లేదు మనసులో నుంచి నాకు. అవి నేను ఆ వేదాంత బోధ చేసేటప్పుడు వాడుకుంటుంటా. చెప్పొద్దు, వాడుకుంటుంటా. నాకు ఎంతగా అది కలిసి వస్తుంటుందంటే, ఎంత గొప్ప పొజిషన్ క్లారిఫై చేస్తున్నప్పుడు కూడా అది నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అప్పుడు నాకు అనిపించింది పరిపూర్ణాద్వైతం అంటే ఇదేనేమో అని. ఏది తోసేయడానికి లేదు, ఏది నెత్తిన పెట్టుకోవడానికి లేదు. అహేయం అనుపాదేయం అని 2 మాటల్లో భగవత్పాదులు చెప్పారనంటే అద్భుతం అండి అది. ఎప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం అయిందో అది కేవలం నిరాకారం. మరి ఉపాదానం మీద నరకండి. ఆ కండిషన్ కూడా మనం పాటించాలి. ఉపాదానం లేకుండా నిమిత్తం పనిచేయదుగా. ఆ ఉపాదానం దాని శక్తి అయింది. అది సత్తు. చిత్తు సత్తు. అందుకనే సచ్చిత్తులు. వాడు ఎంతసేపటికి చిత్తనుడు, కేవలం సత్తనుడు. సచ్చిత్తులు అంటుంటాడు. అప్పుడే ఆనందం, సచ్చిదానందం. అసలు ఆ భావాలు, ఆ మాటలకు అర్థమును మీరు సెటిల్ చేసుకోకపోతే అది గ్రీక్ అండ్ లాటిన్. అందుకే అన్నీ మానుకొని వేదాంత చర్చ చేయండారా అంటే మనం ఎక్కడ వింటాం? జిడ్డు 96, ఒక జిడ్డు కాదు 96 కర్మ జిడ్డు ఒకడికి, ఉపాసనా జిడ్డు ఒకడికి. ఇన్ని జిడ్లు పెట్టుకునేసరికి దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఇదే నువ్వు ఒక కోర్సు చదువుతూ ఉన్నప్పుడు ఇంకో కోర్సును గురించి ఆలోచించకూడదు. ఇంజనీరింగ్ చదివాడు మెడిసిన్ గురించి ఆలోచిస్తే వాడికి ఎక్కడా మార్కులు రావు, అక్కడా రావు. మెడిసిన్ చదివేవాడు ఇంకో దాని గురించి ఆలోచిస్తే, లిటరేచర్ చదివేవాడు వీటి గురించి ఆలోచించకూడదు. అసలు అన్ని లిటరేచర్లో చూడాలి వాడు. ఓ పొలం చేసేవాడు ఈ చదువులు గిరువులు అన్నీ మానేసి పొలం చదువు అనేది ఏది ఉందో దానిలో ఆరితేరాలి. ఆ చదువు కాదా? నువ్వు వాడిని తక్కువగా చూస్తేనే నీకని తెలివి ఉందా? ఆ చదువు నీకొచ్చా? నువ్వు పొలం చేయగలవా చెప్పా? అందుకనే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఇంగ్లీష్ వాళ్ళ కాన్సెప్ట్. అది మనం నేర్చుకుంటే గాని మనం బాగుపడమండి. మనకి ప్రతి వినీత ఒక డిగ్నిటీ. అబ్బా, వాడెవడైనా విమానం దిగినా ట్రైన్ దిగినా వాడు ఆ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ మీద వేసుకొని పోతుంటాడు. కూలీ గీలీ అని పిలవడు. వాడు ఎంత ఎడ్యుకేటెడ్ మ్యాన్ అయినా సరే సెల్ఫ్ సర్వీస్. వై నాట్? ఒకరికి నువ్వు సర్వీస్ చేయకపోతే పోయావులే, నీ సర్వీస్ నువ్వు చేసుకో. అసలు మనకు వాల్యూస్ ఆఫ్ లైఫ్ తెలియవండి. మనం పనికిరాని వాళ్ళం అంతే. ఒక్కటే మాట అనుకుంటే గాని మనం బాగుపడం. పనికొచ్చే వాళ్ళం ఎప్పుడవుతామంటే మన పనికిరానితనం ఏదో గుర్తిస్తే అప్పుడు దాన్ని పోగొట్టుకొని పనికి రావాలనేటువంటిది మనకు బోధపడుతుంది. సరేనా? అట్లా పక్కన పెట్టు. ఇప్పుడు అఖండమైన జ్ఞానం, అఖండమైన శక్తి. ఆ జ్ఞానమేమో స్వరూపం, ఆ శక్తి ఏమో వ్యాప్తి. ఎప్పుడైతే అఖండమా అన్నావో ఒక చోట ఉండడానికి వీల్లేదు. అప్పుడు నీ శరీరంలోనే ఉంటుందా నీ జ్ఞానం? నీ మనస్సులోనే ఉంటుందా? శరీరం స్థూలం, మనస్సు ప్రాణం సూక్ష్మం. శరీరం అనగానే మీరు కేవలం ఈ ఎముకలు, కండలు, రక్తం, మాంసం ఈ శరీరమే గుర్తు రాకూడదండో. నాట్ ఓన్లీ దిస్ సటిల్ బాడీ ఆల్సో, నాట్ ఓన్లీ దట్ కాజల్ బాడీ ఆల్సో. స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం అంటే అజ్ఞానం కూడా ఒక కవరే నీకు. అది కూడా నిన్ను ఆవరించేసింది. ఏది ఆవరిస్తుందో అది శరీరం. అది తెలుసుకో ముందు. బంగారానికి శరీరం ఆభరణం, అది అర్థం. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు ధన్యులం. దాన్ని కవర్ చేసిందే నామరూపాలే శరీరం. ఆఖరి మాట సచ్చిత్తులే అశరీరం, అది సబ్స్టెన్స్. దాన్ని ఫారం కప్పేసేసింది. చివరి మాట అది. ఎప్పుడైతే అది అలాంటి కారణమైందో అప్పుడు శరీరంలో ఉండడానికి వెళ్ళదుగా.
ఈ శరీరమే కాదు ఏ శరీరంలో కూడా ఇరుక్కుపోకూడదుగా. అప్పుడు ఏమైంది? తాను అశరీరమై అన్ని శరీరాలను వ్యాపిస్తుంది. తాను అశరీరమై మిగతా శరీరాలన్నింటినీ వ్యాపిస్తుంది. ఆ వ్యాపించడం ఎలా వ్యాపిస్తుంది? ఆ వ్యాప్తి అనేసరికే మీరేమనుకుంటున్నారో లోపల వెలపల ఆ మొత్తం రూపం అంతటా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే అలాగా వెలపల లోపల మధ్యం భగవద్గీత గుర్తొస్తున్నదండో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత. ఇప్పుడు చూచారా? ఈ లైట్ లో చూడండి ఆ శ్లోకం, ఈ వెలుగులో అద్భుతం. అహమాత్మా, నేనే స్వరూపం రా బాబు. గుడాకేశ వింటున్నావా? సర్వభూత ఆశయస్థిత, అన్నింటి లోపల ఉన్నది నేనే అంటే వ్యాపించాడన్నమాట. లోపల ఉన్నది నేనే అనేసరికి అర్జునుడికి అనుమానం తగలవచ్చు. ఏమనంటే లోపలే ఉన్నాడు గాని ఈయన వెలుపల ఉన్నాడా? ఆ పదార్థం అలాగే ఉంది, పదార్థాన్ని ఏం చేశాడు అని అడిగితే అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవచ. ఎవరో అడిగితే చూసినట్టున్నది చూడండి ఆ శ్లోకం. నేనే మొదట్లో అనటం లేదు చూడండి. మొదట్లో నేనున్నాను అనటం లేదు. మొదట్లో అంటే అది వేరు ఇది వేరవుతుంది. నేనే మొదలు, నేనే మధ్యం, నేనే చివర. ఐఆమ్ ఇన్ ది బిగినింగ్ కాదు. నేను చాలాసార్లు చెప్పా, ఐఆమ్ ది బిగినింగ్ ఆఫ్ ది థింగ్స్, ఐఆమ్ ది మిడిల్, ఐఆమ్ ది ఎండ్. అంటే అప్పటికేమైంది? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అంటారు దీన్ని. మొత్తం ఎగ్జాస్టెడ్ అన్నమాట. మొత్తం ప్రపంచమంతా జ్ఞానం వ్యాపించింది. ఆ జ్ఞానమేమో సబ్స్టెన్స్, ఆ వ్యాప్తి ఏమో దాని ఎక్స్పాన్షన్. అంటే సత్తేమో వ్యాపిస్తుందండి, చిత్తు వ్యాపించదు. చిత్తు తనపాటికి తాను వ్యాపించదు, చూస్తుంటుంది ఊరికే. యోహో ఇదే అని చూస్తుంటుంది. చూస్తూ ఉంటే ఈ సత్తు ఏం చేస్తుంది తెలుసా? ఊరికే చూస్తూ ఉండడమేడుదే, లెటస్ గో అండ్ పెనిట్రేట్ ది థింగ్ అని అంటుంది, సలహా ఇస్తుంది. మనం దాని లోపలికి వెళ్ళిపోగలమంటే మీకు తెలియదు, ఊరుకోండి, నేను శక్తిని మీకు. ఎందుకు పోలేం అంటే లౌడ్ థింకింగ్ ఇది. ఇప్పుడు నేను ఈ మైకు వరకు చూస్తున్నా అంతే. నేను నిమిత్త కారణమే గనక జ్ఞానం అది జ్ఞేయం అని అనుకుంటూ చూస్తున్నా. శక్తి ఏమిటో తెలుసా? వ్యాప్తి. ఆ సత్తే శక్తి. ఆ సత్తు ఏమిటో తెలుసా? ఇది చిత్తే, సత్తు కాదు. సత్తు చెబుతా, ఉండడం అని అర్థం. సత్ అంటే ఏమిటండి? ఉండటం అని అర్థం, స్థితి అని అర్థం. ఇప్పుడు ఈ చూపు స్థితి కాదు, ఇలా అర్థం చేసుకుంటున్నారు. ఈ మధ్య ఖాళీ స్థితి కాదా, ఆ మైకు స్థితి కాదా అని అనుకునేసరికి స్థితి రూపంగా నేను ఇక్కడ ఉన్నా, మధ్యలో ఉన్నా, అక్కడ ఉన్నాగా, అది వ్యాప్తి. అది వ్యాప్తి. ఈ వ్యాప్తి జడం. దీన్ని ఎన్లైటన్ చేయాలి. ఏది? ఆ చిత్తు ఎన్లైటన్ చేస్తుంటుంది. ఇక్కడ ఉన్న సత్తును గమనిస్తుంటుంది, మధ్యలో ఉన్న సత్తును గమనిస్తుంటుంది, ఆ మొత్తాన్ని వ్యాపిస్తున్న సత్తును గమనిస్తుంటుంది. అప్పటికి ఆ సత్తు ముందు దారి చూపుతుంటే ఈ చిత్తు దాని వెంటబడి అది ఎక్కడెక్కడ ఉంటుంటుందో ఇది అక్కడెక్కడ ఇది కూడా వ్యాపిస్తుంటే సచ్చిత్తులు రెండు అవినాభావంగా సర్వత్రా ఉన్నాయి. ఇప్పుడు కార్యకారణ సంబంధం సెటిల్ అయింది. కార్యమైన మొత్తం ప్రపంచాన్ని కారణమైన ఈ అఖండ జ్ఞానం సచ్చిద్రూపంగా వ్యాపించింది. వ్యాపించేటప్పటికి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కమలీవాలా చెప్పింది కరెక్ట్ గాలే? దీనిలో నుంచే వచ్చింది. ఎప్పుడూ కూడా ఏది వ్యాపకమో దానిలో నుంచే పరిమితం వస్తుంది. పరిమితం ఎప్పుడు పరిపూర్ణంలో నుంచి వస్తుంది. రేపు వినాయక స్వామి వస్తున్నాడు, ఎక్కడి నుంచి? ఆ మృత్తికలో నుంచి. ఆ బంకమన్ను తీసుకొచ్చి ఇంత రాశిగా పోస్తాడు వాడు. దాని నుంచి చేయి పెట్టి ఒక్కొక్కటి లాగుతుంటాడు. ఆ లాగుతున్నదంతా పరిమితం. దేనిలో నుంచి లాగుతున్నాడో అది పరిపూర్ణం. పరిపూర్ణము గనుకనే ఇంతగా లాగినా ఇన్ని రూపాలు దానిలోంచి తయారవుతుంటాయి. మళ్ళీ ఒక రూపంలోంచి ఇంకో రూపం రాదు. ఎందుకు పదగా ఒక వినాయకుడి బొమ్మలోంచి ఇంకో వినాయకుడి బొమ్మను తీసుకురాలేవు, నీ వల్ల కాదు. కానీ ఆ మొత్తంలో నుంచి అందరినీ లాక్కురాగలవు. ఎంత హాయిగా ఉంది ఇది. ఒక తరంగం నుంచి ఇంకో తరంగాన్ని లాగు చూద్దాం, నీ చేత అవుతుందేమో.
అంటే ఒక విశేషంలో నుంచి ఇంకొక విశేషం రాదు. ఇంకొక భాషలో మాట్లాడుతున్నా. ఒక కార్యంలో నుంచి ఇంకొక కార్యం రాదు. ఇంకొక భాషలో మాట్లాడుతున్నా. కార్యమన్నా, విశేషమన్నా, వికల్పమన్నా, వికారమన్నా, పరిమితమన్నా, నామరూపాలన్నా అంతా పర్యాయ పదాలు, అంతా ఒకటే. నువ్వు పరిపూర్ణం కావాలంటే నిరాకారం అయిపోవాలయ్యా. ఒక్కటే మాటయ్యా, కండిషన్ అదయ్యా. నేను సాకారంగానే ఉంటూ పరిపూర్ణం అనే మాటకి అర్థం లేదయ్యా. ఆ ఆకారమేనయ్యా పరిమితం, ఇంకెక్కడో లేదయ్యా పరిమితం అనే మాట. అనుభవిస్తూ మాట్లాడాలండి, ఊరిక మాట్లాడడం కాదు. శుష్కం, అది నిరర్ధకం. అప్పుడేమైందండి? ఎప్పుడైతే అంతా సచ్చిద్రూపంగా ఆత్మ వ్యాపించిందో అనాత్మ ఏదండి ఇప్పుడు? అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సామాన్యంలో నుంచే కదండి విశేషం రావాల్సి. ఆ తరంగం మొత్తం జలం వ్యాపిస్తే అప్పుడు ఈ తరంగం ఎక్కడి నుంచి రావాలండి? జలంలో నుంచే కదా రావాల్సింది. సామాన్యంలో నుంచి విశేషం వచ్చిందిగా. అది కమలివాల మొత్తుకోవటం. కారణంలో నుంచే కార్యం వస్తున్నది. నీ జ్ఞానంలో నుంచే సమస్తం వచ్చింది అన్నాడు. వచ్చి జ్ఞానంతో నిండిపోయిందన్నాడు. నిండిపోతే ఏమైపోయింది? ఇంకా రెండవ దానికి రా. ఏమిటా రెండవది? వస్తువు ఆభాస. ఇప్పుడు ఆ రెండవది ఏమిటండి? ఇప్పుడు ఏమిటా ఆ ప్రపంచం ఏమిటంటారు? దాని పొజిషన్ ఏమిటి? ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి అంటారా? ఆభాస అన్నారు. ఆ కార్యాన్నే ఇప్పుడు ఇంకొక పేరు పెట్టాడు, ఆభాస అని. ఆభాస అంటే అర్థం అండి భాషించటం. భాషించటం అంటే కనిపించడం. బెదిరిపోకండి. ఊరికి ఆభాస అనగానే పుస్తకంలో మాట మనసుకు రానివ్వకండి. కనిపించటం అంటే ఏమిటండి? ఏది కనిపిస్తున్నదండి? కనిపించటం అనగానే నువ్వేమని అడుగుతావు? ఏదండి కనిపించడం అని అడుగుతావా లేదా? ఆ జ్ఞానమే కనిపిస్తున్నది. ఏంగా? జ్ఞేయంగా. ఆ కారణమే కనిపిస్తున్నది కార్యంగా. ఆ పరిపూర్ణమే కనిపిస్తున్నది పరిమితంగా. ఆ కనిపించటం రెండు విధాలండి. ఒకటి జీవరూపంగా, మరొకటి జగద్రూపంగా. ఇంకా కనిపించటం అన్న తర్వాత పరిమితం అన్న తర్వాత ఎన్నైనా ఉండవచ్చు. పరిపూర్ణమైతే ఒకటే గాని పరిమితం అన్నావంటే సచ్చావే నువ్వు కొన్ని వందలు, వేలు, లక్షలు, అనంతం అన్నమాట పరిమితం అనే మాటకు అర్థం. కనుకనే మన చూపు ఒకటే చూడండి. ఆ చూపుకు కనిపించే రూపాలు 1,00,000. సరే, మంచిదే. అప్పటికి ఏది కనిపిస్తున్నదండి? ఏది కనిపిస్తున్నదే? ఏది ఉందో అది కనిపిస్తున్నది. అది జవాబు. ఏది ఉందో అది కనిపిస్తుంది. ఏది ఉందండి? ఆ కారణమే ఉంది. ఏమిటండి అది? సచ్చిత్తులు. కనిపిస్తున్నది ఏదండి? నామరూపాలు. ఈ సచ్చిత్తులే నామరూపాలుగా కనిపిస్తుంది. బాగా తేలిపోయిందిగా. కనుక వస్తువే ఆభాస. సూర్యరశ్మే ఏంటి? ఆ ఎండమావులు. ఆ ఖాళీయే ఆ నలుపు. నలుపుని తీసుకొచ్చి ఖాళీకి అద్దలే ఎవరు? అద్దారా? నల్లని రంగు తీసుకొచ్చి ఖాళీయే నల్లని రంగుగా కనపడుతున్నది. అలాగే కారణమే కార్యరూపంగా కనపడుతున్నది. అది ఆభాస. ఆ కనపడమే ఆభాస. ఆ కారణంగా ఉంటున్నది చూడండి, అది వస్తువు. వస్తువు అంటే వసించున్నది అనగా ఏదైతే ఉంటుందో అదే కనపడుతున్నదని చెప్పడం అన్నమాట. అచ్చ తెలుగులో చెప్పండి. వస్తువు ఆభాస అనే మాటను మన మామూలు భాషలో మాట్లాడితే ఏది ఉందో అది కనపడుతున్నది. అదండి. ఆ ఉన్నదే సత్యం, కనపడేది అసత్యం అన్నారండి. ఇది ఇంకొక మాట. కనపడుతున్నది అసత్యం ఎలా అయిందండి? ఉన్నదే కనపడుతున్నది కనుక. ఆ ఉన్నదే కదండి కనపడడం. అక్కడ సత్యమై ఇక్కడ అసత్యం ఎలా అయిందండి అని ప్రశ్న వచ్చి చెప్పమంటారా జవాబు? అసత్యం అనే మాటకు అర్థం తెలియక మాట్లాడుతున్నావు. అంటే ఇంతకుముందు కారణం అనే మాటకు అర్థం తెలియక మాట్లాడాను చూడండి. అసత్యం అనంటే 3 కాలాల్లో ఏది ఉంటుందో అది సత్యం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు తొలగిపోయేది అసత్యం. కారణం 3 కాలాల్లో ఉంటుంది. కార్యం తయారైనప్పుడు ఉంటుంది, తర్వాత తొలగిపోతుంది. తరంగము వస్తుంది పోతుంది గాని జలం పోదు రాదు. కనుక అది సత్యం, ఇది అసత్యం. ఆఫ్టర్ ఆల్ ఈ తరంగము జలమే మాకు తెలుసు.